జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గాల రౌండప్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ గ్రౌండ్ రిపోర్ట్ మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. కందుకూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పోల్ మేనేజ్మెంట్ దగ్గర కూడా ఇద్దరు బాగానే పనిచేసేనట్టు ప్రాథమిక గ్రౌండ్ రిపోర్ట్ పెట్టి అర్థమవుతుంది. మొత్తం మీద ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు 2014లో 2019లో వరుసగా 2 సార్లు పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మూడో టర్మ్ ఇప్పుడు సిట్టింగ్ శాసనసభ్యులు కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్కు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గ పరిస్థితులు మొత్తం బీసీ కాన్సెప్ట్ బాగా డెవలప్ అయింది. బీసీలకు టికెట్ కేటాయించడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బీసీ ఓట్ బ్యాంక్తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంకును కొల్లగొట్టిందనే మనం చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా ఉండటం అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా మనం భావించాలి. ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి కూడా మనస్ఫూర్తిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయం కోసం పాటుపడిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో దివి శివరాం మాజీ శాసనసభ్యులు మిగతా గ్రూపులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చిట్ట చివరిలో సహకరించిన అది పోల్ మేనేజ్మెంట్ అప్పుడు ఓటుగా ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది కూడా కొంత అనుమానం ఉన్న నేపథ్యంలో మొత్తం మీద టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ బట్టి ప్రీ పోల్ సర్వేలు మొత్తం ఈ నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ప్రీ పోల్ సర్వేలన్నీ చెప్పాయి. తెలుగుదేశం అనుకూల వ్యతిరేక ఆ సర్వేలు కూడా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి దిశగా పయనిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం దిశగా దూసుకెళ్తున్నట్టు ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం మీద పోల్ మేనేజ్మెంట్లు కూడా ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మడుగు ముందుకేసి పోల్ మేనేజ్మెంట్ బాగా నిర్వహించినట్టు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. ప్రీ పోల్ సర్వేలు బట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, విజయం సాధించబోతుంది అన్నది ఎంత అంచనా వేశారో ఆ అంచనా భిన్నంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఇక్కడ అయితే బాగానే చేసినట్టు కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ విజయానికి చేరువగా ఉన్నాడని మనం భావించాలి. ఏదైనా పెద్ద గాలి మహాకూటమి పెద్ద ఎత్తున గాలి 150 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే తప్పితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎలాంటి డోకా లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తారు. మొత్తం మీద ఇక్కడ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకే ఉన్నట్టు ప్రాథమికంగా గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది.